శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఆగస్టు 2026 నుంచి 29 ఆగస్టు 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశిలో కుజుని సంచారము, అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో ఉంటూ, రవి స్వస్థానంలో ఉంటూ, బుధ కేతువులతో కలిసి, శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటూ, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ, శని గారి యొక్క స్థితి మీన రాశిలో వక్రించి ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏ గ్రహాల యొక్క స్థితి సంచారాలు మారలేదు, కానీ చంద్రుని యొక్క సంచారం మటుకు రాహు గారితో కలిసి కుంభరాశిలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలని పరిశీలన చేసినట్టయితే, రవి బుధ కేతు ఈ 3 గ్రహాల యొక్క సమ్మిళితము సింహరాశిలో జరుగుతూ ఉన్నది. రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని తెలుపుతూ ఉంది. ఇది చాలా మంచి యోగము. ఎందువల్ల అంటే రవి బుధులు ఇద్దరు కూడా పరస్పరము భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు. ఖగోళంలో మనకి ఈ రవి బుధులు ఇద్దరు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. అలాగే వారు పరస్పరము కూడా ఒక 10-15 డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో ఉండరు. ఇలాంటి సందర్భంలో ఆ బుధ రవి ఈ 2 గ్రహాలకి 10 డిగ్రీల లోపల కలిసినప్పుడు అది ఒక యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకి దారితీస్తుంది. అలాగే ధన ఆదాయానికి దారితీస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకి దారితీస్తుంది. సింహ రాశిలో ఉన్నారు కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి దారితీస్తుంది. అలాగే కేతువు గారి యొక్క కలయిక ఇటు బుధునితో గాని అటు రవితో గాని కలిసినప్పుడు అంత చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికైతే రాదు. ఈ కేతువు గారికి కొంచెం జపాలు గాని లేదా స్తోత్ర పారాయణాలు గాని చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక ఈ 3 గ్రహాల మీద ఉన్నటువంటి రాహు దృష్టి కారణం చేత పితృవంశ దోషాలు ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారు రవి రాహు జపాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అలాగే కుజుని యొక్క చతుర్థ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. దీని మీద మనం స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసుకొని ఉన్నాము. శుక్రాచార్యుల వారు చాలా మంచి శుభగ్రహం, అద్భుతమైనటువంటి గ్రహం. కానీ వారి మీద ఈ కుజ శనిల యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతోందో మనసు కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, ప్రవర్తన కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, అనారోగ్యాలు, అపనిందలు, అవమానాలు, అలాగే ప్రమాదాలు. ఈ అనారోగ్యాలలో కూడా ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడము, అపనిందలు, స్త్రీలతో తగాదాలు, ప్రేమ వ్యవహారాలు వికటించడము, అనుకోకుండా వివాహం జరిగిపోవడము, మంచి చెడు చూసుకోకపోవడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు చాలా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వియోగము, భార్య గారికి భర్త గారికి చాలా మధ్య గ్యాప్ వచ్చేటటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి, ఒకటేమిటి నానా రకాలైనటువంటి అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఎవరికి ఉంటాయండి అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శని శుక్రుల కలయిక లేదా దృష్టి, కుజ శుక్రుల కలయిక లేదా దృష్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలలో కుజ శని శుక్ర ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉంటూ వారికి జన్మ జాతకంలో సరైన స్థానం లేకపోయినట్లయితే చాలా వరకు ఇలాంటి అనర్థాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి గోచార ప్రభావం కూడా మనిషి మీద ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది చంద్రమంగళ యోగానికి దారితీస్తూ చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసే వారికి చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే తల్లి గారితో విభేదాలు లేకుండా చూసుకోండి.
ఎంత ప్రేమతో ఉండేవారికైనా తల్లిగారి పట్ల కొంచెం విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృమూర్తి కాబట్టి ఏమాత్రము ఎదిరించకుండా తల వంచి వినయ విధేయతలతో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉంది. ఈ దృష్టి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ శని గారి యొక్క దోషాలు ఎవరికైతే ఉన్నాయో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఏ రాశి వారికైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండేది మటుకు తగ్గదు. అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. గురు దృష్టి శని మీద ఉంది కాబట్టి శని గారి యొక్క ఫలితాలు దుష్ట ఫలితాలు తగ్గుతాయి. కానీ శని గారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉన్నప్పుడు ఆ దృష్టి దోష ఫలితాలు అయితే ఏమాత్రము తగ్గవు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాహు చంద్రునితో కలిసి ఉన్నారు. ఇది కొంచెం మానసికమైనటువంటి అలజడికి దారి తీస్తూ ఉంటుంది. దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని 23 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు ఉన్న కాలాన్ని పరిశీలన చేస్తే 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పచ్చు. మరి ఆ బాగుండడం చాలా బాగుందా అంటే అంత చాలా బాగుండలేదు. రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, బానే ఉంటుంది. కానీ దృష్టుల కారణం చేత శుక్రాచార్యుల వారి యొక్క నీచ స్థితి కారణం చేత అంత గొప్పగా లేదు. రాహు గారి స్థితి సంచారము షష్టంలో ఉండి బాగుంది. గురువు గారి సంచారము లాభంలో ఉండి బాగుంది. ఈ 2 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పదగిన సూచనలు జాగ్రత్తలు ముందుగా తెలియచెప్తున్నానండి. మీరు అవమానాలకి అపనిందలకి అతీతులు కండి. అలాగే కీర్తి ప్రతిష్టలు లేవు, మనకి ఎవరు చూసినా మనని అవమానించే విధంగా ఉన్నారు అని బాధపడకండి. గ్రహస్థితులు బాలేనప్పుడు ఎవరికైనా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. తల వంచి ఉండాలి, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే కుటుంబ జీవితము అంత పెద్ద గొప్పగా ఉండదు. ఐకమత్యం లేక చాలా మదన పడతారు. మీరు కొంత సమయాన్ని వెచ్చించి ఐకమత్యంగా ఉండేటట్టు ప్రవర్తించండి. ఆ తదుపరి పితృవర్గ రీత్యా మీకు మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. అలాగే ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా బాగా ముందరికి వెడుతూ ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారం అంతగా లేకపోయినా మీరు అంత ఎక్కువగా ఆశించరు. పర్వాలేదులే, మనం ముందు నుంచి అనుకుంటున్నదే కదా అని అనుకుంటారు. అలాగే ధనము వచ్చేటటువంటి ధనము కొద్దిగా ఆగిపోయేటటువంటి పరిస్థితి. అయితే మీరు ఇక్కడ గురుబలం చాలా బాగుంది కాబట్టి బలాన్ని అయితే పెంచుకోండి, తప్పనిసరిగా ధనం వస్తుంది. ఇక్కడ షష్ఠ స్థానంలోనూ ధనము బానే వస్తుంది, లాభస్థానంలోనూ ధనం బానే వస్తుంది. కానీ రాశి మీద ఉన్నటువంటి శనిగారి దృష్టి గాని కుజుని దృష్టి గాని కొన్ని ఆటంకాలని సూచిస్తూ ఉంటాయి. ఆటంకం వల్ల ధనము రావడమైనా ఆలస్యం జరుగుతుంది, లేదా కొద్దిగా ధనము తగ్గింపు జరిగి అయినా మీకు మిగతాది చేతికి వస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ సంయమనంతో ఉండాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ వైషమ్యాలు తగ్గిపోవాలి అంటే మటుకు మీరు పూర్తిగా సంయమనం పాటించుకుంటూ ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శని గారికి తైలాభిషేకం చేయండి. అలాగే హనుమాన్ కి వడమాల వేయండి. ఇది చాలా వరకు మీకు ప్రశాంత జీవితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. విజయావకాశాలు బాగా ఉన్నాయి. ఏ పోటీ పరీక్షలలో మీరు పాల్గొన్నా కూడా మీకు చక్కగా విజయ అవకాశాలు అనేవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా ధనం వస్తుంది. అది స్వగృహం రీత్యా అవ్వచ్చు, అనుకోకుండా ప్రారంభించడం గాని లేదా కొనుగోలు చేయడం గాని, స్థిర చిరాస్తుల వృద్ధికి కారణం అవ్వచ్చు, విద్య పెంపొందింపబడడానికి కారణం అవ్వచ్చు. అలాగే స్త్రీలు కూడా కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళడానికి కారణం అవ్వచ్చు. ఇవన్నీ మీకు మానసికమైనటువంటి ప్రశాంతతని పెంచుతాయి, మానసికంగా ఉత్సాహాన్ని కూడా పెంచుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇదొక్కటి మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కాయ కష్టం ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం అనేది ఆలస్యంగా చేతికి వస్తుంది. ఆదాయం ఉంటుంది కానీ ఆలస్యంగా చేతికి వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారము కూడా రాహుతో కలిసి కొంచెం మానసిక వేదన ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆదాయాన్ని బాగా పెంచుతున్నారు, ఆదాయం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ
ఇది ఎప్పుడైతే మీకు ఆదాయం పెరుగుతోంది, ఈ షష్ఠ స్థానంలో 1కి 2 గ్రహాలు చేరి ఉన్నాయో, ఇటు పక్క గురుబలం కూడా బాగా ఉండి లాభస్థానంలో గురువుగారున్నారో, ధనానికి లోటు లేని విధంగా ధనము వస్తుంది. అయితే దానిని ఖర్చు పెట్టే విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల అంటే ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు గారి సంచారము మీ చేత ఎక్కువగా దాన ధర్మాలు చేయిస్తుంది. మీ దగ్గర ఉన్నా చేయిస్తుంది, లేకపోయినా చేయిస్తుంది. ఇప్పుడు మీకు ధనము వచ్చి ఉండేటటువంటి కాలం కాబట్టి ఆ ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది విషయంలో మటుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల పరంగా జాగ్రత్త తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ పరంగా జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీల వల్ల జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నవగ్రహ స్తోత్రాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా చాలా వరకు ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.